సహోదరులారా, ఒక ఊరిలో ఒక కుటుంబం నివసిస్తుంటారు. అతను అంటే ఆ కుటుంబ యజమాని కొంత పొలం కలిగిన వాడు. దగ్గర దగ్గర ఒక 20 ఎకరాల పొలం సొంతగా ఉంటుంది. స్థితిమంతుడిగానే చెప్తుంటారు. అతనికి ఇద్దరు కొడుకులు. ఇద్దరు కొడుకుల్లో పెద్ద కొడుకు, చిన్న కొడుకు ఇద్దరు స్కూల్కి వెళ్ళేవాళ్ళు. స్కూల్కి వెళ్ళి ఆ చదువుకుంటున్నట్ల సమయాల్లో పెద్ద కొడుకు బాగా డల్గా ఉండేవాడు. అయితే పొలం పనుల్లో వాటిల్లో తండ్రికి బాగా సహకారిగా ఉండేవాడు. చిన్న కొడుకు బాగా చదివేవాడు. మొత్తానికి 5వ క్లాస్ అట్లా చదివిన తర్వాత ఆ గ్రామంలో ఇక హై స్కూల్కి అట్లా పంపించడానికి పెద్ద కొడుకు ససేం రెస్ట్ పడలా. చిన్న కొడుకు వెళ్ళిపోయాడు చదువుకుంటానికి. బాగా చదివేవాడు. తండ్రి అతన్ని చదివించడానికి మంచి స్కూల్స్లో పెట్టేవాడు. అక్కడి నుంచి మంచి కాలేజ్, అక్కడి నుంచి ఇంకా పెద్ద పెద్ద యూనివర్సిటీస్లో చదివించాడు. చాలా డబ్బులు ఖర్చు అవుతుండేవి. అంతా పెట్టాడు తండ్రి. కొంతకాలానికి అతను వేరే దేశాలకు వెళ్ళి చదవలసి వచ్చింది. వేరే దేశాలకు కూడా పంపించాడు. ఏమాత్రం కొద్దు లేకుండా అంత ఖర్చు పెట్టి చివరికి ఇక అతను బాగా చదువుకున్నాడు. ఇతను మాత్రం పొలం పనులు అవి చూసుకుంటూ ఇంట్లోనే ఉండేవాడు. పెద్ద కొడుకు పెళ్లి చేశాడు. చిన్న కొడుకు కూడా పెళ్లి చేశాడు. భార్య చచ్చిపోయింది. తండ్రి లాస్ట్లో ఇంకా వీళ్ళకి ఆస్తులు పంచిపెట్టేస్తానికి పిలిచి ఆస్తులు పంచిపెడుతూ పెద్ద కొడుక్కి 15 ఎకరాలు, చిన్న కొడుక్కి 5 ఎకరాలు ఇస్తాడు. అది అందరూ ఆక్షేపిస్తారు. అదేంటి అట్లా ఇచ్చావు, ఇద్దరికి సమానంగా పంచాలి కదా ఆస్తి ఇట్లాగని. అప్పుడు ఆ తండ్రి చెప్తాడు, ఇతను చదువుకున్నది, బాగా ఉద్యోగం ఉంది, ఇతనికి ఎందుకు పొలం, ఇతనికి ఏమీ లేదు, ఇతనికి పొలం ఇవ్వాలని కాదు నా ఉద్దేశం. ఒకసారిగా నా దగ్గర ఉన్న లెక్కలు మీరు చూస్తే నా పెద్ద కుమారుడికి రమారమి ఈ 5 లక్షల పొలం, 6 లక్షల పొలం అమ్మితే ఎంత, క్షమించాలి, ఈ 6 ఎకరాల పొలం అమ్మితే ఎంత డబ్బు వస్తుందో, 5 ఎకరాల పొలం అమ్మితే ఎంత డబ్బు వస్తుందో, అంతకన్నా ఎక్కువ డబ్బు ఇతని యొక్క దీనికి ఖర్చులు పెట్టాను, స్టడీస్కి వాటికి. కాబట్టి నేను ఎక్కువగా ఇతను ఖర్చు పెట్టాను. నా పెద్ద కుమారుడికి నేను ఏమీ ఖర్చు పెట్టలేదు. వాడు నాతో పాటు ఇంట్లో అన్నం తిన్నాడు అంతే. కనుక ఇతను ఖర్చు పెట్టాల్సింది ఇతను ఖర్చు పెట్టాను, మిగిలిన దాన్ని పొలంగా ఇంతే ఇచ్చాను. ఇందులో నాకేం పక్షపాతం లేదని ఊరి ముద్దు అంటే అక్కడ డిస్కస్ చేసుకున్న వాళ్ళతో చెప్తాడు. సహోదరులారా, ఈ తండ్రి పక్షపాతం లేకుండానే చేశాడు అంతే. అతనికి కొన్ని లక్షలు ఖర్చు పెట్టాడు, ఇతనికి ఏమీ ఖర్చు పెట్టలే. అతని ఖర్చు కూడా కలిపి అతను రావాల్సిన పొలం ఇచ్చేశాడు. ఇతనికి కొంచెం ఎక్కువ ఇచ్చాడు. ఇతనికి ఎంత న్యాయం ఉంటే మన పరలోకపు తండ్రికి ఇంకెంత న్యాయం ఉంటుంది? తప్పనిసరిగా దేవుడు అందరికీ న్యాయం తీరుస్తాడు, అందరికీ మేలైనవి ఇస్తాడు. అట్లా మేలైన దాన్ని మనకి ఇవ్వాలని తన కుమారుణ్ణి పంపి ఆయన ప్రాణాన్ని పెట్టడం ద్వారా మనకి రక్షణనిచ్చిన మన ప్రభు తండ్రి అయిన దేవునికి, మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి ద్వారా స్తుతులు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆయన ఘనమైన నామాన్ని బట్టి భూమి మీద విస్తరిస్తూ వర్ధిల్లుతున్న మీకు కూడా క్రీస్తు వారి పుణ్యనామంలో శుభములు, వందనములు తెలియజేసుకుంటున్నాను. సహోదరులారా, స్నేహితులారా, మీరందరూ క్షేమంగా ఉన్నారు కదా? మరొక రోజు మీతో కలిసి దేవుని వాక్యం ధ్యానం చేయడానికి ప్రభు మనకిచ్చిన కృపను బట్టి ప్రభునందు ఆనందిస్తూ స్తుతిస్తూ నేటి వాక్య ధ్యానాన్ని దినవృత్తాంతాలు 2వ గ్రంథము 19వ అధ్యాయము 7వ వాక్యం నుండి ధ్యానం చేస్తాం. దినవృత్తాంతములు 2వ గ్రంథము 19వ అధ్యాయము 7వ వచనం. యెహోవా భయము మీ మీద ఉండునుగాక, హెచ్చరికగా నుండి తీర్పు తీర్చుడి. మన దేవుడైన యెహోవా యందు దౌష్ట్యము లేదు, ఆయన పక్షపాతి కాడు, లంచము పుచ్చుకొనివాడు కాడు. సహోదరులారా, యూదా రాజు అయినటువంటి యెహోషాపాతు ఒక మంచి ఉద్యమానికి కారకుడైనటువంటి రాజు. అందరికీ ఈయనకి ఉన్న తేడా ఏంటని చూస్తే, ఏ రాజైనా యెరూషలేములో కూర్చొని తన యొక్క గవర్నమెంట్ని కొనసాగిస్తుండేవాడు, తన యొక్క ఆర్డర్స్ ఇస్తుండేవాడు, హెడ్ క్వార్టర్లో ఉండేవాడు, ఎప్పుడన్నా ప్రజల్లోకి వెళ్ళేవాడేమో. వేరే యెహోషాపాతు మాత్రం 4వ వాక్యం నుంచి మీరు గమనిస్తే అతను యెరూషలేములో నివాసం చేయొచ్చు, బేర్షెబా నుండి ఎఫ్రాయిం మన్యం వరకు
జనుల మధ్య సంచరిస్తూ దేవుని వైపు వారిని మళ్ళించాడు అని చెప్తాడు. ప్రతి ఊరికి వెళ్తాం, అక్కడ ఎవరైనా విగ్రహారాధన చేస్తున్నారా, ఎట్లా ఉన్నారని ప్రజల్ని దేవుని వైపు మళ్ళించేవాడంటే ఈ రాజు. ఎంత గొప్ప రాజు! ఈ రాజు మాట్లాడుతూ చెప్తుంటాడు కదా, అంటే అన్ని ఊళ్ళల్లోకి వెళ్ళి న్యాయాధిపతులు నియమిస్తాడు. మీరు గుర్తుంచుకోండి, అంటే తీర్పు తీర్చేవాళ్ళని. న్యాయాధిపతులు అంటే రూలర్స్గా కాదు, తీర్పులు తీర్చడానికి అట్లా ఏర్పాటు చేసి ఆ సందర్భంలో చెప్పినటువంటి మాటలు ఈ మాటలు. ఏమంటున్నాడంటే, మీరు యెహోవా నియమాన్ని బట్టే మనుషుల నియమాన్ని బట్టి తీర్పు తీర్చకూడదు. ఆయన మీతో కూడా ఉంటాడు కాబట్టి మీ తీర్పు బహుజాగ్రత్తగా చేయాలి, మీకు దేవుని భయంతో మీరు చేయాలి అని చెప్తూ అప్పుడు చెప్పిన ఒక మాట ఏంటంటే, మన దేవుడు లంచం పుచ్చుకోడు, పక్షపాతి కాదు అని చెప్తాడు. ఈ మాట నా హృదయానికి ఎంతో నెమ్మదినిస్తుంది. దేవుడు పక్షపాతి కాదు అనేది నేను 100% నమ్ముతాను. చాలామందికి ఈ విషయంలో, క్రైస్తవులకే చాలా ఆందోళన, భయం ఉంటుంది. దేవుడు ఎట్లా చూస్తాడో మమ్మల్ని, దేవుడు మా ఎడల ఏం చేస్తాడు అని ఒక ఆందోళన ఉంటుంది. చాలాసార్లు మనం ఆలోచించే ఆలోచన విధానం కూడా స్వార్థపూరితంగాను, అసూయ దృష్టితోనూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి అలా చేశాడు, వీళ్ళకి ఇలా చేశాడు, నాకు ఇలా చేయలేదు, వాళ్ళకి ఇవి ఇచ్చాడు, వీళ్ళకి ఇవి ఇచ్చాడు, నాకు ఇలా ఇవ్వలేదు. దయచేసి నేను చెప్తున్నాను, భూమి మీద కొన్ని మీ దృష్టిని బట్టి తారతమ్య భేదాలు ఉండొచ్చేమో, మీరు చూస్తున్న కోణాన్ని బట్టి ఒకళ్ళు హెచ్చుగాను ఒకళ్ళు తక్కువగాను కనిపించవచ్చేమో. హెచ్చుగాను తక్కువగాను కనిపించేది ఎట్లాగా మీరు తీర్పు తీరుస్తారు? ఎట్లా జడ్జి చేస్తారు? హెచ్చుగా కనిపిస్తుంది అంటే మీ ఉద్దేశం ఏంటి? బాగా డబ్బు ఉండాలి, లేదా బాగా చదువుకొని ఉండాలి, లేదా బాగా పొలాలు ఉండాలి, కాబట్టి వాళ్ళ హెచ్చు, నేను తక్కువ. అట్లా ఏం కాదు. మీరు గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే, వాళ్ళ ఇళ్ల మీద పడే సూర్యుడే మీ ఇంట్లో కూడా పడతాడు. వాళ్ళ పొలాల్లో పడేటటువంటి వర్షమే మీ ఇళ్లల్లో కూడా పడుతుంది. వాళ్ళ ఇంట్లో కాసే జాంకాయలు లాంటివే మీ ఇంట్లో కానీ చెట్టు ఉంటే మీ ఇంట్లో కూడా కాస్తాయి. పోతే ఈ యొక్క ఆర్థికపరమైన, ఆస్తిపరమైన విషయాల్లో కొంత తేడా ఎందుకు ఉంటుందంటే, కొంత తేడా ఉండటం అనేది మంచిదే. దేవుడు నిన్ను ఈ స్థితిలో ఉంచి తన్ను మహింపరచుకోవాలనుకుంటాడు, వాళ్ళని ఆ స్థితిలో ఉంచి మహింపరచుకోవాలనుకుంటాడు. చాలాసార్లు సహోదరులు కానీ సహోదరులు కానీ మాట్లాడే మాట ఏంటంటే, మాకు ఎక్కువగా దేవుడు ఇవ్వలేదు అని. ఎక్కువగా ఇస్తే ఎక్కువ లెక్క అడుగుతాడనే విషయం మీరు ఎప్పుడు మర్చిపోకూడదు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రెండో రాకడ గురించి చెప్పినటువంటి మాటల్లో లూకా సువార్త 12వ అధ్యాయంలో చక్కని మాటలు చెప్పినప్పుడు, దాసుడు యజమానుడు అనే సందర్భాన్ని గురించి మాట్లాడి 47-48 వాక్యాలు, అంటే లూకా సువార్త 12వ అధ్యాయం 47-48, ఎవనికి ఎక్కువగా ఇవ్వబడినో వాని వద్ద నుండి ఎక్కువగా తీర్చుతురు, మనుషులు ఎవరికి ఎక్కువగా అప్పగింతురో వాని వద్ద నుండి ఎక్కువగా అడుగుదురు అని ఒక మాట ఉంటుంది. అంటే ఎక్కువగా ఇవ్వబడినోడి దగ్గర ఎక్కువ లెక్క అడగాల్సి వస్తుంది దేవుడు. తక్కువగా ఇచ్చినోడికి తక్కువ లెక్కే. జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇప్పుడు నేను మీతో చిన్న మాట చెప్తాకి ఇష్టపడతాను. 5 తలాంతులు, 2 తలాంతులు, 1 తలాంతు అనేది మత్తయి సువార్త 25వ అధ్యాయంలో చెప్పబడినటువంటి తలాంతుల ఉపమానం. 5 ఇచ్చినవాడు 5కి 5 చేయాల్సి వచ్చింది. 2 ఇచ్చినవాడు 2కి 2 చేయాల్సి వచ్చింది. 1 ఇచ్చినవాడు ఏం చేయలే, అతను పక్కన పెట్టండి. 5 ఇచ్చిన వానికి చెప్పిన మాట, 2 ఇచ్చిన వానికి చెప్పిన మాట మీరు విన్నారా? మత్తయి సువార్త ఏంటి 5వ అధ్యాయం తీసుకొని 5 తలాంతులు 25వ అధ్యాయం అండి, క్షమించాలి, మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 5 తలాంతులు తీసుకొచ్చిన వ్యక్తితో మాట్లాడింది 21వ వాక్యం, 2 తలాంతులు తీసుకొచ్చిన వ్యక్తితో మాట్లాడింది 23వ వాక్యం. 21వ వాక్యం 23వ వాక్యం ఏమీ తేడా కనిపించదు. మీరు చూసుకోండి కావాలంటే, ఇంత తేడా కూడా ఉండదు. 23వ వాక్యము 21వ వాక్యం, అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించేదను, నీ యజమానుని సంతోషంలో పాలు పొందుమని అతనితో చెప్పాను. 5 తలాంతులు ఇచ్చిన వాడితో మాట. 2 తలాంతులతో, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటివి,
నిన్ను కొన్ని వాటి మీద నియమించేదని అనాలి. ఎందుకంటే రెండిటితోనే డీల్ చేశాడు. అతను 5టితో డీల్ చేశాడు. కానీ అలా అనలేదే. రెండిటితో డీల్ చేసిన అతను కూడా నిన్ను అనేకమైన వాటి మీద నియమిస్తాను. కాబట్టి ప్రతిఫలం మన దేవుని దగ్గర నుంచి వచ్చేటప్పుడు ఏమాత్రం పక్షపాతం ఉండదు. అది మీరు గుర్తుంచుకోవాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత కిరీటాలన్నీ ఒకేలా ఉంటాయి. బహుశా మీ కిరీటానికి రత్నాలుండి, నా కిరీటానికి వజ్రాలుండి, ఇంకోళ్ళ కిరీటాలకి మణులు, మాణిక్యాలు అట్లా ఉండకపోవచ్చు. అంతా ఒకే ప్యాటర్న్లో ఉంటాయి అంతే. మీరు గమనించారో లేదో, క్రికెట్ ఎప్పుడైనా మీరు చూస్తుంటారా? క్రికెట్ టీం గెలిచినప్పుడు అందరికీ మెడల్స్ ఇస్తారు. అందరి మెడల్స్ ఒకేలా ఉంటాయి. బహుశా నాకు తెలిసినంత వరకు క్యాప్టెన్ మెడల్ కూడాను ఒకేలా ఉంటుంది. కప్పు అతనికి ఇస్తారు, అందిస్తారు అంతే. బట్ అది అతని దగ్గర ఉంచుకుంటే వీల్లేదు, దేశానికి ఇచ్చేయాలి. బట్ మెడల్స్ ఇస్తారు అందరికీ. ఎక్స్ట్రా ప్లేయర్ ముగ్గురు ఉంటారు, 11 మంది. తర్వాత ఇంకా 12, 13, 14 వాళ్ళకి ఇచ్చే మెడల్స్ కూడా కెప్టెన్కి ఇచ్చే మెడల్ లానే ఉంటాయి. ఇదొక్కటే మీకు ఉదాహరణ. ఆయనలో పక్షపాతం లేదు. బహుశా ఇక్కడ ఉండొచ్చు. ఈ 11, 12, 13, 14 ప్లేయర్స్ క్రికెట్లో అసలు మమ్మల్ని ఆడనవ్వలేదు, ఏం చేయలేదు అని బాధపడకూడదు. కనీసం బాల్ అందించడా కూడా పెట్టలేదు, బౌండరీ దగ్గర కూడా నిలబెట్టలేదు, కేవలం డ్రింక్స్ తీసుకెళ్తాకి మమ్మల్ని వాడారు అని బాధపడవచ్చు. బట్ ఎవరైతే సెంచరీ కొట్టాడో, ఎవరైతే 5 వికెట్లు తీసుకున్నాడో వాళ్ళకి ఇచ్చే మెడల్లో ఇతనికి ఇచ్చే మెడల్ ఒకేలా ఉంటుంది. వాళ్ళు ఇలా మెడల్ చూపిస్తే పైకెత్తి, వీళ్ళు ఇలాగే ఆ మెడల్ పథకాన్ని ఇట్లా పైకి ఎత్తి చూపిస్తారు. ఇద్దరు వరల్డ్ కప్ గెలిచారు అంతే. ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. మన దేవుళ్ళ పక్షపాతం లేదు. చాలాసార్లు మనమే మన యొక్క కుంచిత స్వభావాన్ని బట్టి, మన యొక్క విధానాన్ని బట్టి, మన ఔషధతత్వాన్ని బట్టి మనం దేవుణ్ణి తప్పుగా ఎస్టిమేషన్ వేస్తాం. యెహోషాపాతు చెప్తున్న మాటలు మీరు విన్నారు కదా. ఆయన లంచం పుచ్చుకునేవాడు కాదు, పక్షపాతి కాదు. మన దేవుడు మంచి దేవుడు అంతే. పరిచర్య చేస్తూ ఉండాలి, చక్కగా చేయాలి పరిచర్య అని నేను అనుకుంటూ ఉంటాను. అంతేకాకుండా నమ్మకమైన పరిచర్య చేయటానికి నేను ఇష్టపడుతుంటాను. దాని కొరకు చాలా విషయాలు వదులుకున్నాను. చాలా సౌఖ్యాలు, సుఖాలు కూడా కొన్నిసార్లు వదులుకోవాల్సి వచ్చింది. అయితే నా నా యొక్క మందిరం లేదా నాకున్నటువంటి సంఘం సంఖ్య చాలామంది సరిగా నాకు అనిపించని లేదా సరిగా కనిపించని కొందరు సేవకుల యొక్క సంఘం సంఖ్య వేరేగా ఉంటుంది. అంటే వాళ్ళ యొక్క తత్వం, వాళ్ళ యొక్క విధానం, వాళ్ళ యొక్క మనీ మేనేజ్మెంటు, వాళ్ళు చేసే పనులు, ఇవన్నీ నేను గమనిస్తూ సహోదరులారా ఉంటాను. చూసినప్పుడు వాళ్ళ సంఘాలు చాలా పెద్దగా ఉంటాయి. వాళ్ళ యొక్క విధి విధానాలు చాలా డిఫరెంట్గా ఉంటాయి. దేవునికి, పేదలకి, వాళ్ళకి ఇచ్చే విషయాల్లో వాళ్ళు ఏమీ పెద్దగా ముందుకు రారు. అయినా వాళ్ళ సంఘాలు వందల సంఖ్యలో ఉంటాయి. నా సంఘం కొంచెం చిన్నది, 100 సంఖ్య ఉంటుంది, 100 దాటిద్దంతే. మరి ఇప్పుడు చెప్పండి, నేనేమని ఫీల్ అవ్వాలి? నేను ఎంత చక్కగా ఉన్నా దేవుని దగ్గర, వాళ్ళలా లేను, ఇట్లా కాదు. నేను ఇట్లా ఉండటం ఆయనకి ఇష్టం. వాళ్ళు అట్లా ఉండటానికి ఆయనకి ఇష్టమో లేదో నాకు తెలియదు, కానీ ఆయన అట్లా ఉంచాడు ఇక్కడ అంతే. కనుక మనం ఎప్పుడు ఎదుటి వాళ్ళని చూసి మన యొక్క జీవితాన్ని మనం జడ్జి చేసుకోకూడదు. ఏ డే విల్ కమ్, ప్రభు నీ కిరీటాలు పెట్టే రోజు వస్తుంది. అప్పుడు చాలా హెచ్చుగా జీవించాడని ఆయనకి, చాలా నీచమైన జీవితం జీవించాడని ఆయనకి, ఇద్దరికి ఒకే కిరీటం పెడతాడు. కొన్నిసార్లు హెచ్చుగా జీవించిన వాళ్ళు పరలోకంలో కనపడకపోవచ్చు, అది గుర్తుంచుకోండి. ధనవంతుడైనటువంటి వాడు పరలోకంలో కనపడలా, పేదవాడైన లాజరు పరలోకంలో అబ్రహాం రోములు కనిపించాడు. కనుక దయచేసి భూమి మీద ఉన్న మన పరిస్థితిని బట్టి దేవుణ్ణి అంచనా వేయొద్దు, దేవుణ్ణి చులకనగా చూడొద్దు. ఆయన పక్షపాతి కాదు. ఆ తండ్రి ఆస్తి పంచినప్పుడు ఒకడికి 15 ఎకరాలు, ఒకడికి 5 ఎకరాలు పంచితే అందరూ ఆక్షేపించారు. కానీ తండ్రి లెక్కలేసి చూపించినప్పుడు, ఒక విధంగా చెప్పాలంటే వడ్డీ లెక్కలతో సహా చూస్తే ఇంకా వడ్డీ వేయలే తండ్రి. అతను చిన్నప్పటి నుంచి చదువులకైన ఖర్చు మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే అది 20 ఎకరాల కన్నా ఎక్కువ ఖర్చు పెట్టినట్లుగా కనిపిస్తుంది. అయినను తండ్రి అతనికి కొంత పొలం ఇవ్వాలి కాబట్టి 5 ఎకరాలు ఇచ్చాడు, ఇంకొకరికి 15 ఎకరాలు ఇచ్చాడు. ఇది న్యాయమో కాదో మీరే ఆలోచించండి. మనుషులే ఇంత న్యాయంగా ఉంటే దేవుడు ఇంకెంత న్యాయంగా ఉంటాడు? ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ నమ్మకం గలవాడా, మీకే వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నీ కృపను బట్టి మా జీవితాల్లో నేటి వరకు నువ్వు ఇచ్చిన నెమ్మదిని బట్టి, క్షేమాన్ని బట్టి, కనికరాన్ని బట్టి నీకు స్తోత్రం. బలమైన దేవుడా, బలమైనటువంటి కార్యాలు చేస్తూ వచ్చారు. నీ నామ మహిమార్థం జీవించడానికి కృప చూపించారు. ఈ సమయంలో మేమేమై ఉన్నామో అది నీ కృప అని ఒప్పుకుంటున్నాను. మా మంచి కాపరి నేను స్తుతిస్తున్నాను. నీ కనికరం, నీ కటాక్షం మా జీవితాలకి అనుగ్రహించి నడిపించు.
నీ నామ మహిమార్థే జీవించడానికి కృప చూపించు. నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. మమ్మల్ని బలపరచండి, భద్రపరచండి, నీ క్షేమస్థితిని మాకు దయచేయండి. నీకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. సమయంలో మా పరిస్థితిని బట్టి, మాకున్న చుట్టుపక్కల పరిస్థితులను బట్టి, నాయన మా యొక్క స్థాయిని బట్టి నీ యొక్క తీర్పును లేదా నీ యొక్క తత్వాన్ని లెక్క కట్టడం మానేసి మీరు మమ్మల్ని పుట్టించారని, తిరిగి యేసుక్రీస్తులో నూతనంగా జన్మించడానికి అవకాశం ఇచ్చారని, రానున్న రోజుల్లో అందరం కలిసి నువ్వున్న చోటే ఉంటావని ఆ తాత్పర్యంతో మమ్మల్ని నడిపించమని, మా ఎడల ప్రత్యక్ష కాబోయే మహిమ మీద మేము ఫోకస్ చేయడానికి కృప చూపించమని, అటు ఉన్న స్థితికి మమ్మల్ని, మా సంఘాలని, కుటుంబాలను అప్పగించుకుంటూ ఘనత మహిమ ప్రభావాలు యుగములు మీకు ఆరోపిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామమున కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వేడి బ్రతిమాలు కొంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.